చేయాలనో రైతాంగం కూడా తప్పకుండా వాటన్నిటి మీద కూడా దృష్టి పెడుతుంది. సాగునీటి ప్రణాళిక కోసం ప్రభుత్వానికి అసలు ప్రతి నిమిషం ఏదో రకంగా రైతుకు మేలు చేద్దామనేటువంటి తపన లేకుండా ఏదో రకంగా బాధ్యతలు ఇచ్చి తప్పుకుందామనేటువంటి విధంగానే వీళ్ళు వ్యవహరిస్తున్నారు. ఉన్న నీళ్లను మనందరికీ తెలుసు, గతేడాది కంటే కూడా గరిష్టంగా అధిక వర్షపాతం కాదు, మొన్న నమోదైంది వానాకాలంలో అత్యధిక వర్షపాతం నమోదైంది అన్ని జిల్లాల్లో రాష్ట్ర వ్యాప్తంగా అత్యధిక వర్షపాతం. మళ్ళీ అత్యధిక వర్షపాతం నమోదైనటువంటి సందర్భంలో కూడా గతంలో సాధారణ వర్షపాతం నమోదైనప్పుడు యాసంగి పంటలకు మేము నీళ్ళు ఇవ్వగలిగినాం, రైతు బంధు ఇవ్వగలిగినాం, కరెంట్ ఇవ్వగలిగినాం. మరి మీరెందుకు ఇవ్వలేకపోతున్నారు? మరి కరెంటు సజావుగా ఉంటేనంటే రైతులు ఎందుకు ఇలా ఇబ్బందుల పాలవుతారు? ఎందుకు రైతులు అన్నీ బాగుంటేనంటే ఆత్మహత్యలకు ఎందుకు పాల్పడతారు? పాల్పడొద్దని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రతి సందర్భంలో గుండె ధైర్యం కోల్పోవద్దని చెప్తున్నాం. కానీ మీరు కల్పించే పరిస్థితులు ఏవి? ఎవరికైనా పట్టింపు ఉందా అసలు ఏం జరుగుతుందో? ప్రతి సబ్స్టేషన్ పరిధిలో కరెంట్ ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతుందో మీరు అంచనా వేసుకుంటున్నారు? అసలు కరెంట్ ఎంత అస్తవ్యస్తంగా ఉందో గమనిస్తున్నారా? ఎవరికి పట్టింపు లేదు, ఎవరికి అజమాయిషి లేదు, ఎవరు దేన్ని సీరియస్గా తీసుకోవట్లేదు. ఎదుటోళ్ల మీద మాట్లాడడం తప్ప ఎదుటి పార్టీల మీద మాట్లాడడం మినాయిస్తే ప్రజాక్షేత్రంలో నిజంగా ఈ సమస్య ఉందా, ఉంటే ఎందుకుందనేటువంటిది ఆ పట్టింపు ఉందా? ఒక ట్రాన్స్కోకు ఐదు ట్రాన్స్ఫర్లు చేస్తారు అనండి ఏడాది కాలంలో. నాకు అర్థం కాదు. సాంకేతికపరమైనటువంటి డిపార్ట్మెంట్లు అవి కుదురుగా కూర్చొని అవగాహన చేసుకొని డెలివరీ మెకానిజం స్పష్టంగా ప్రజలకు సాంకేతిక అంశాలు విద్యుత్ కానీ ఎమర్జెన్సీ అవసరాలైనటువంటి వైద్యం కానీ ఇటువంటివి చాలా పకడ్బందీగా అమలయ్యేటట్లు శ్రద్ధ పెట్టి చేయాల్సిన పనులు. కరెంటుకు సంబంధించి అస్తవ్యస్తంగా ఉంటుంది మొత్తం. పోయిన యాసంగిలో నీళ్లు రాక సగం పంటలు ఎండిపోయాయి రైతులవి. కరెంటు లేక ఇబ్బంది పడ్రి, నీళ్లు లేక కరెంటు లేక ఇబ్బంది పడ్రి. ఈసారి సమృద్ధిగా వానలున్న కాలంలోనన్నా నీళ్ళు ఇమ్మంటే నీళ్లు లేవని చేతులు ఎత్తేస్తున్నాం. మరి నీళ్ళు లేవని చేతులు ఎత్తేందుకు మీరే కావాలన్నా? కాబట్టి నీళ్లు ప్రభుత్వం అందించకుండా ఉన్న కారణంగా ఏ భూములు అయితే సాగు కావో ఆ కారణం చెప్పి ఆ మిష చెప్పి సాగు కాలేదనేటువంటి నెపం రైతుల మీద వేసి మీరు రైతు భరోసా ఎగ్గొడితే ఇది దుర్మార్గము. అది గుర్తు చేయడానికే ఇలా మాట్లాడుతున్నాం. నీళ్ళు ఇవ్వని వైఫల్యం మీది, ఇవ్వలేని వైఫల్యం మీది ఉన్నప్పుడు రైతు సేద్యం చేయలేదని ఎట్లా చెప్తారండి? నాకు అర్థం కాదు. ధైర్యం ఇవ్వాలి కదా సర్కార్. ఖచ్చితంగా మేము ఇన్ని నీళ్ళు ఇస్తామంటే అన్ని నీళ్ళకు వాళ్ళు పురమాయిస్తారు, తయారవుతారు. కాబట్టి ఆనాడు అందుకే కేసీఆర్ హయాంలో 10 ఏళ్ల కాలంలో తెలంగాణను ఒక నూతన పందాలో నిర్మించేటువంటి ఒక ఆలోచనతోన వ్యవసాయం యొక్క ప్రాధాన్యతను ఈ దేశంలో అందరికంటే ఎక్కువగా మనసు పెట్టి గుర్తించి దాన్ని గౌరవించే ఆ వృత్తిని, రైతుల ఆత్మవిశ్వాసాన్ని పెంచి వ్యవసాయాన్ని స్థిరపరిచినటువంటి ఘనత కేసీఆర్ సర్కార్ది. కరెంటులో లోపం లేకుండా, ఎద్దడి రాకుండా, నీటికి ఉన్న నీళ్ళ కాడికి పొతంగా వాడి ఒక చుక్క నీళ్లు వృధా కాకుండా, ఎండాకాలంలో చెక్ డ్యాములు మత్తళ్ళు దూకేటువంటి విధంగా పాలన చేసింది మేమైతే, కుంభవృష్టి కురిసిన సంవత్సరాల్లో కూడా నీళ్ళు ఇవ్వలేనటువంటి దైన్య స్థితి, దీనస్థితి కాంగ్రెస్ సర్కార్ది. కళ్ళ ముందర కనిపిస్తలేదా ఇది? రైతులకు ఏ రకమైన ఆంక్షలు పెట్టకుండా వాళ్ళకి సాయం జరగాలని కోరినాం. అది 100 సార్లు చెప్పినాం ఈ మాట. ఎందుకు? రైతు అంటే ఒక రైతుకు కాదు మనం ఇచ్చేది, ఆ కుటుంబానికి కాదు మనం ఇచ్చేది, ఈ దేశ సౌభాగ్యానికి మనం ఇచ్చేది, ఈ రాష్ట్ర సౌభాగ్యానికి మనం ఇచ్చేది. పంట పండితే రైతు ఒక్కడు తినడు, పండిన పంట మొత్తం ఒక్క రైతే తినడు, రైతు కుటుంబమే తినదు. లోకాన్ని సాగేటోడు రైతు. రైతుకి ఇచ్చే కాడ ఎందుకు ఆంక్షలు? ఏం మాట్లాడుతారు మీరు? ఇయ్యలేనటువంటి చాతకాంతనాన్ని బయటపడుతుందేమో అనేటువంటి ముందు చూపుతోన ప్రియంప్ట్ చేసి ముందస్తుగా కేసీఆర్ సర్కార్ల గుట్టలు గట్లకి ఇచ్చిర్రు. 25 వేల కోట్ల రూపాయలు వృధా పోయినాయి. మేము చాలా పగడబందీకి ఇస్తాం, క్యాబినెట్ సబ్ కమిటీ వేస్తున్నాం, జూలై 15కు రిపోర్ట్ వస్తుంది, అసెంబ్లీలో చర్చిస్తాం, గైడ్లైన్స్ వస్తాయి. క్యాబినెట్ సబ్ కమిటీ వేసి మరి రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 70 లక్షల మంది రైతులకు కేసీఆర్ సర్కారులో 11 విడతలుగా 72,815 కోట్ల రూపాయలు ఇచ్చినాం రైతు బంధు కింద.
మీరు పెంచి 15,000 లెక్కన ఇస్తామంట్రీ. 15,000 దేవుడెరుగు. నిజంగానే మేము ఆనాడు ఇచ్చినటువంటి కేసీఆర్ సర్కార్లో ఇచ్చినటువంటి రైతు బంధు ఒకవేళ ఎక్కడైనా దుర్వినియోగం అయితే మీ క్యాబినెట్ సబ్ కమిటీ ఏం పని చేసింది? ఏడాదిగా మీ ప్రభుత్వం ఏం పని చేసింది? ముఖ్యమంత్రి స్వగ్రామంలో ఏదైనా 1 ఎకరాకు వృధా పోయిందని చూపిస్తారా? వ్యవసాయ మంత్రి స్వగ్రామంలో 1 ఎకరాకు అనర్హులకు పోయిందని చూపిస్తారా? ఉప ముఖ్యమంత్రి గారి స్వగ్రామంలో ఒకవేళ ఆయన గ్రామంలో వ్యవసాయం ఉంటే ఆ గ్రామంలో కానీ భూమి శిస్తు చేసే వాళ్ళు కాకుండా ఒట్టిగా పడవ పెట్టిన వాళ్ళకు వచ్చిందని చూపిస్తారా? 70 లక్షల మంది రైతులకు ఇచ్చే క్రమంలో 1,50,00,000 ఎకరాలకు రైతు బంధు ఇచ్చేటువంటి క్రమంలో ఎక్కడైనా, ఇది 100 సార్లు చెప్పిన నేను కూడా, ఎక్కడైనా నగరాల చుట్టూ పట్టణాల చుట్టూ ఎక్కడైనా నాలా కన్వర్షన్ చేసుకోకుండా ప్లాట్లు గిట్లు చేసుకున్న వాళ్ళు ఉంటే 1/6 ఏమైనా ఉంటే ప్రభుత్వం అటువంటిది ఎప్పుడు మన దృష్టికి వచ్చినా ఇదే కాదు ఏ బెనిఫిట్ అయినా, ఇలా మనం పెన్షన్లు ఇస్తున్నా లక్షల మందికి, అందులో 1-2 అక్కడక్కడ అనర్హులు ఉంటారు, గుర్తిస్తాం తీసేస్తాం. కార్డులు ఇచ్చినా 1-2 అనర్హులు ఉంటారు, గుర్తిస్తాం తీసేస్తాం. కానీ ఎలుక ఉందని చెప్పి ఇల్లు తగలబెట్టినట్లు రైతు బంధు అర్హులకు పోతలేదు, కొంతమంది అనర్హులకు పోయిందనేటువంటి ఒక కారణం చెప్పి దానికి ఆధారాలు లేవు, తోకలేదు, తొండెం లేదు. ఆధారం అంటే ఎన్ని ఉండాలి? 100,000 అండి? 70 లక్షలకి ఇచ్చే కాడ మీరు 25,000 కోట్లు అంటే ఎంత? 3వ వంతు అంటే 70 లక్షలలో 3వ వంతు అంటే ఎంత? సుమారు 23-24 లక్షలు. అంటే 23-24 లక్షల మందికి ముట్టినటువంటి రైతు బంధు తప్పని మీరు నిర్ధారిస్తున్నారా? రైతుల్ని దొంగలు చేస్తున్నారా? ఇలా అర్హత లేకుండా తీసుకున్నారని ఎట్లా మాట్లాడతారు? ఇది మీకు ఇయ్యనికే చేతగాక ఇలా రైతుల మీద నెపం పెడతారా? మరి ప్రభుత్వం కదా మీరు, రికార్డులు మీతోనే ఉన్నాయి కదా. గతంలో కూడా చెప్పినాం, ఇది తప్పుడు మాట, ఇట్లా మాట్లాడేది బాధ్యత నుంచి తప్పించుకోవడానికి మాట్లాడే మాట ఇది. రైతు బంధుకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు ప్రభుత్వంతో పక్కా ఉన్నాయి. ఎకరాల వారీగా భూ విస్తీర్ణం కానీ, రైతుల యొక్క పట్టదారు పాస్ పుస్తకాలు కానీ, వాళ్ళు శిస్తు చేసేది కానీ 1/6 లోపం ఉంటే సరిదిద్దామని చెప్తే ఆ కారణం చెప్పి 25,000 కోట్లు అంటే ఎంత అండి? ఇచ్చిన 72,500 కోట్లలో 3వ వంతుకు పైన, అంటే 3వ రాష్ట్రంలో అమలైనటువంటి రైతు బంధులో 3వ వంతు దుర్వినియోగం అయిందా మీ లెక్క ప్రకారంగా? చెప్పాలి కదా ప్రజానికానికి. మీరు ఇవ్వాలా 1, 6, 7, 2, 3 కేసులు పట్టుకొని ఆర్ఆర్ యాక్ట్ పెట్టినామని చూపించి ఇవి కాదు ప్రూఫ్. లక్షల సంఖ్యలో మీరు చెప్పింది